బలమైన ముంబై ఇండియన్స్ జట్టును చిత్తు చేస్తూ 30 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ సీజన్లో చివరి డబుల్ హెడర్ను ఆదివారం ఆడింది. ఈ రోజు జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టార్గెట్ను చేజ్ చేయలేకపోయిన ముంబై టీం చేతులెత్తేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరింది. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరడంతో పంజాబ్ కింగ్స్ అండ్ కోల్కతా ఆశలు ఆవిరయ్యాయి. ఇక రెండో మ్యాచ్లో ఢిల్లీతో తలపడుతున్న కోల్కతా టీంకు ఏమాత్రం విలువ లేకుండా పోయింది. మైదానంలోకి అడుగుపెట్టినప్పటి నుంచే రాజస్థాన్ రాయల్స్ జట్టులో గెలుపు కసి స్పష్టంగా కనిపించింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ బ్యాటర్లు ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరును సాధించారు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించడంతో స్కోర్ బోర్డు పరుగులెత్తింది. ముంబై బౌలర్లు వికెట్లు తీయడానికి శ్రమించినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ జోరును మాత్రం అడ్డుకోలేకపోయారు. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ బౌలర్ల పదునైన లైన్ అండ్ లెంత్ బంతులకు ముంబై టాప్ ఆర్డర్ తలవంచక తప్పలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ముంబై జట్టు తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. మధ్య వరుస బ్యాటర్లు కాసేపు పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ పెరుగుతున్న రన్ రేట్ ఒత్తిడికి తట్టుకోలేకపోయారు. చివరకు ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో ముంబై బ్యాటర్లు కట్టడి చేసి జట్టు విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ రోజు జరిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ అంతటా తన బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే మే 24న ముంబై ఇండియన్స్తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో వైభవ్ బ్యాట్తో కాకుండా తన ఫీల్డింగ్తో విన్యాసం చేశాడు. అలాగే ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ప్రతి మ్యాచ్ ఒక కొత్త రికార్డు వేదిక అవుతుంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ అంతటా తన బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే మే 24న ముంబై ఇండియన్స్తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో వైభవ్ బ్యాట్తో కాకుండా తన ఫీల్డింగ్తో విన్యాసం ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లెక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే వచ్చి వెళ్లే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఈ మ్యాచ్లో మాత్రం పూర్తిస్థాయి ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అలాగే దుమ్ము లేపేశాడు. ఈ సీజన్ అంతటా వైభవ్ సూర్యవంశీ కేవలం రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఓపెనర్గా క్రీజులోకి వచ్చేవాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ సమయానికి అతని స్థానంలో ఒక అదనపు ఫాస్ట్ బౌలర్ ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి తీసుకొచ్చేవారు. దీనికి ప్రధాన కారణం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ శారీరకంగా కొంచెం లావుగా ఉండడమే. క్రీజులో రన్స్ తీసేటప్పుడు చురుగ్గానే ఉన్న ఫీల్డింగ్లో బౌండరీలు ఆపడానికి, డైవ్లు కొట్టడానికి అతను అంతగా ఫిట్గా లేడని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ భావించింది. అందుకే అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ముంబైతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో మేనేజ్మెంట్ నమ్మకం ఉంచి అతనికి ఫీల్డింగ్ చేసే అవకాశం ఇచ్చింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో 4వ ఓవర్లో నాండ్రీ బర్గర్ వేసిన రెండో బంతిని ముంబై బ్యాటర్ ర్యాన్ రికల్టన్ మిడ్ వికెట్ వైపు గాల్లోకి లేపాడు. సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ ఏమాత్రం కంగారు పడకుండా అద్భుతమైన టైమింగ్తో ఆ క్యాచ్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ క్యాచ్ అందుకోవడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ వయసులో క్యాచ్ పట్టిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ఫీల్డింగ్ను చూసి డగ్అవుట్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార్ సంగకారా సైతం లేచి నిలబడి చప్పట్లతో కుర్రాడిని అభినందించాడు.